ఆటోక్యాడ్లో డోర్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. మెయిన్ డోర్ 4 feet, బెడ్రూమ్ డోర్ 3 feet, టాయిలెట్ డోర్ 2 feet 6 inches, పూజా డోర్ 3 feet. ఇప్పుడు చిన్న డిఫరెన్స్ ఏంటంటే బెడ్రూమ్ డోర్ సింగిల్ డోర్ ఉంటుంది, పూజా రూమ్ డోర్ డబుల్ డోర్ ఉంటుంది. రైట్, ఫస్ట్ మనం మెయిన్ డోర్ డ్రా చేద్దాం. లేయర్స్కి వెళ్ళి లైన్ సెలెక్ట్ చేసుకొని ఎల్ ఎంటర్ అంటే లైన్. మెయిన్ డోర్ మనకు 4 feet కాబట్టి 4 feet లెంత్తో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను నేను. చేసుకున్న తర్వాత మనం ఫ్రేమ్ డ్రా చేయాలి. ఫ్రేమ్ థిక్నెస్ వచ్చేసి మనకు 4 inches ఇంటూ 5 inches. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 inches, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 5 inches. రైట్, లేయర్స్కి వచ్చేసి డోర్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని పిఎల్ ఎంటర్ అంటే పాలీలైన్ 5 inches, 2.5 inches, 1.5 inches, 1.5 inch, తర్వాత 3.5 inches, తర్వాత 4 inches. రైట్, ఫ్రేమ్ ఆపోజిట్లో కూడా మనకు కావాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని ఎంఐ అంటే మిర్రర్ మిడ్ పాయింట్లో తీసుకొని డైరెక్షన్ పై కన్నా చూపించండి, కింద కన్నా క్లిక్ చేసి ఎంటర్ కొట్టేసేయండి, వస్తుంది. రైట్, ఇప్పుడు మనకు డబుల్ డోర్ కాబట్టి సెంటర్లో ఒక రిఫరెన్స్ లైన్ తీసుకుంటున్నా. తర్వాత డిఎల్ఐ డైమెన్షన్ విత్ లీనియర్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత మెజర్మెంట్ ఉందో చెక్ చేసుకుంటున్నా. ఎంత? 1 feet 9.5 inches. సో లేయర్స్కి వచ్చేసి షట్టర్స్ మనం డ్రా చేయాలి కాబట్టి షట్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. రెక్టాంగిల్ 1.5 inch, 1 feet 9.5 inches. రైట్, సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకొని తర్వాత ఇక్కడ కూడా ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్కి వచ్చేసి సర్కిల్ తీసుకొని సి ఎంటర్ ఈ పాయింట్లో పిక్ చేసుకొని ఇక్కడ ఈ పాయింట్లో ఎండ్ చేసుకోండి. ఆపోజిట్ పాయింట్స్ ఈ పాయింట్ పిక్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ ఎండ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ సి ఎంటర్ ఇక్కడ పిక్ చేసుకొని ఇక్కడ ఎండ్ చేసుకోవాలి. మనకి ఈ లైన్తో మనకు అవసరం లేదు, డిలీట్ చేద్దాం. తర్వాత సర్కిల్ ఇది డిలీట్ చేసేద్దాం, ఇవి ట్రిమ్ చేసేద్దాం. రైట్, ఇది మెయిన్ డోర్ మనకి. ఇప్పుడు మళ్ళీ బెడ్రూమ్ డోర్ లెంత్ వచ్చేసి మనకు 3 feet. సో ఎల్ ఎంటర్ 3 feet లెంత్తో ఒక లైన్ తీసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్కి వచ్చేసి డోర్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని పిఎల్ ఎంటర్. ఇక్కడ మనకు వచ్చేసి బెడ్రూమ్ డోర్ ఫ్రేమ్ థిక్నెస్ మనకు వచ్చేసి 3 inches ఇంటూ 4 inches. ఇది 3 inches, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 4 inches. రైట్, పిఎల్ ఎంటర్ 4 inches, 1.5 inch, మళ్ళీ 1.5 inches, మళ్ళీ 1.5 inches, 2.5 inches, తర్వాత 3 inches. సెలెక్ట్ చేసుకొని మిర్రర్ చేయండి, మిడ్ పాయింట్ తీసుకొని. రైట్, ఇది సింగిల్ డోర్ కాబట్టి డిఎల్ఐ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మెజర్మెంట్ చెక్ చేసుకోండి. 2 feet 9 inches. ఓకే, లేయర్స్కి వచ్చేసి షట్టర్స్ సెలెక్ట్ చేసుకొని రెక్టాంగిల్ 1.5 inch, 2 feet 9 inches. సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోండి ఈ పాయింట్లో. తర్వాత లేయర్స్కి వచ్చేసి సర్కిల్ తీసుకొని సి ఎంటర్ ఈ పాయింట్ నుంచి ఆపోజిట్ పాయింట్
ఇక్కడ వరకే. తర్వాత ఎక్సెస్ లైన్ని ట్రిమ్ చేసుకోండి, ఇక్కడ ఇక్కడ ఇది డిలీట్ చేసుకోండి. ఇది బెడ్రూమ్ డోర్. తర్వాత మనం డిజైన్ చేయాల్సింది టాయిలెట్ డోర్. టాయిలెట్ డోర్ లెంత్ వచ్చేసి 2 feet 6 inches. ఎల్ ఎంటర్ 2 feet 6 inches. రైట్. మళ్ళీ లేయర్స్కి వచ్చేసి డోర్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని పిఎల్ ఎంటర్ 4 inches, 1.5 inches, 1.5 inches, 1.5 inches, 2.5 inches, తర్వాత 3 inches సెలెక్ట్ చేసుకొని మిడ్ పాయింట్ తీసుకొని మిర్రర్ చేయండి, ఆపోజిట్ కార్నర్లో వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు డిఎల్ఐ డైమెన్షన్ విత్ లీనియర్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత మెజర్మెంట్ ఉందో చెక్ చేసుకోండి. అంటే 2 feet 3 inches ఉంది. రైట్. లేయర్స్కి వచ్చేసి షట్టర్స్ సెలెక్ట్ చేసుకొని రెక్టాంగిల్ 1.5 inch, 2 feet 3 inches సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. తర్వాత లేయర్స్కి వచ్చేసి సర్కిల్ సెలెక్ట్ చేసుకొని సి ఎంటర్, ఇక్కడ ఈ పాయింట్ పిక్ చేసుకొని ఈ పాయింట్ ఎండ్ చేసుకోండి. తర్వాత ఎక్సెస్ అంతా ట్రిమ్ చేసుకోండి. ఓకే. ఇది అయిపోయిన తర్వాత పూజా డోర్. రైట్. పూజా డోర్ మనకు 3 feet ఉంటుంది కాబట్టి 3 feet లెంత్తో ఒక లైన్ తీసుకుంటున్నా, 3 feet. తర్వాత ఫ్రేమ్ డ్రా చేయాలి కాబట్టి ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని లేయర్స్లో పిఎల్ ఎంటర్ 4 inches, 1.5 inches, మళ్ళీ 1.5 inches, 1.5 inches, 2.5 inches, తర్వాత 3 inches. ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని మిడ్ పాయింట్ తీసుకొని మిర్రర్ చేసుకోండి. రైట్. చేసుకున్న తర్వాత మిడ్ పాయింట్లో ఒక రిఫరెన్స్ లైన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత డిఎల్ఐ డైమెన్షన్ విత్ లీనియర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మెజర్మెంట్ చెక్ చేసుకోండి. ఎంత ఉంది? 1 feet 4.5 inches. ఓకే. లేయర్స్కి వచ్చేసి షట్టర్ సెలెక్ట్ చేసుకొని రెక్టాంగిల్ 1.5 inch, 1 feet 4.5 inches. దాన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసేయండి. తర్వాత మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసేసి లేయర్స్కి వచ్చేసి సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి, సి ఎంటర్, స్టార్టింగ్ పాయింట్, తర్వాత ఎండింగ్ పాయింట్, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ కార్నర్స్లో చేసుకోవాలి. తర్వాత ఎక్సెస్ లైన్ని ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్. ఓకే. ఇది వచ్చేసి మనకు నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది వచ్చి మనకు 4 feet కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 feet మెయిన్ డోర్, బెడ్రూమ్ డోర్ 3 feet, టాయిలెట్ డోర్ 2 feet 6 inches, తర్వాత పూజా రూమ్ డోర్ డబుల్ డోర్ ఉంటుంది కానీ దాని లెంత్ వచ్చేసి 3 feet. రైట్. మెయిన్ డోర్ 4 feet, బెడ్రూమ్ డోర్ 3 feet, టాయిలెట్ డోర్ 2 feet 6 inches, పూజా డోర్ 3 feet. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే మెయిన్ డోర్ ఫ్రేమ్ థిక్నెస్ వచ్చేసి 4 inches into 5 inches. ఇంటర్నల్ డోర్ ఏదైనా సరే 3 inches into 4 inches.